రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. మనం ఈ రోజు నుంచి ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నాం. ఎలాగూ రాజకీయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇంగ్లీష్ ద్వారా ఈ రాజకీయాల గురించి తెలుసుకుందాం. దానివల్ల ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుందాం. ఇది చాలామంది మన మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా చేయవచ్చా అన్నారు. ఎందుకంటే నేను గతంలో ఇంగ్లీష్ కోర్సెస్ కొన్ని రన్ చేశాను. చేయమన్నారు కాబట్టి ఇది ఎలాగో ఆదివారం ఇట్లా చేస్తే బాగుంటుందని ఈ ప్రయోగం చేస్తున్నాము. ఏంటంటే పాలిటిక్స్ త్రూ ఇంగ్లీష్. దీంట్లో ఏం చేయబోతున్నామంటే ఒక 3 టిప్స్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది ఇంక్లూడింగ్ చాలామంది టీచర్స్, ఇంగ్లీష్ మీడియం టీచ్ చేసిన టీచర్స్ కూడా కొద్దిగా ఇంగ్లీష్ పట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి ఇబ్బందులు ఏమి ఉండకూడదు అనేది ఈ చిన్న ఎక్సర్సైజ్ ద్వారా మనం చేయాలని ప్రయత్నం. ఒకటేంటంటే ముందు ఇంగ్లీష్ అనగానే ఇది ఒక పెద్ద భయం పెట్టుకొని, ఫోబియా పెట్టుకొని ఉండడం, అది దానివల్లనే చాలామందికి ఇంగ్లీష్ రాకుండా పోతుంది. భయం వద్దు, నేర్చుకోవాలనే సంకల్పం ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అది రెండో విషయం. మూడోది ప్రాక్టీస్. ఇట్లా ఏ వేదిక దొరికితే ఆ వేదిక మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. భయం, సంకల్పం, ప్రాక్టీస్. భయం ఉండకూడదు, సంకల్పం చాలా ముఖ్యం, ప్రాక్టీస్ ఉండాలన్నమాట. ఇది చిన్న ఎక్సర్సైజు. ఇట్లాంటి పేపర్ రీడింగ్ ద్వారా చదువుదాం. ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఒక ఐటమ్ నేర్చుకొని, ఆ ఐటమ్ ది హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది ఒక స్టోరీ. దాన్ని తెలుసుకుంటూనే ఇంగ్లీష్ పదాలు ఎట్లనే తెలుసుకుందాం. దీంట్లో ఏమవుతుందంటే దీనివల్ల ఈ ఎక్సర్సైజ్ వల్ల మీ పొలిటికల్ నాలెడ్జ్ పెరుగుతుంది, ఇంగ్లీష్ పెరుగుతుంది. హార్డ్ వర్డ్స్ ప్రతి పోస్ట్కి ఒక హార్డ్ వర్డ్స్ 3 తెలుసుకుందాం. అట్లనే సెంటెన్సెస్ కొన్ని సజెషన్స్ కూడా చేస్తాను. ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవాళ్ళు ఒక పేపర్ పెన్ తీసుకొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇది హిందూ ఎందుకు తీసుకున్నానంటే ఇది ఒక సంప్రదాయాలు, పద్ధతులు పాటించే పత్రికగా పేరుంది. అందుకని ఇది ఇంగ్లీష్ న్యూస్ పేపర్లలో సౌత్ ఇండియాలో ది హిందూకి మంచి పేరుంది కాబట్టి ఈ ప్రయత్నం చేద్దామని అనిపించింది అనమాట. అయితే ఈరోజు ప్రొఫైల్స్ అని ఆదివారం పూట వస్తుంది. దాంట్లో ది పవర్ స్టార్ ఆఫ్ పాలిటిక్స్ అని పవన్ కళ్యాణ్ గారి మీద వారు ఎలా జనసేనని 2014లో ప్రారంభించారు, ఏ విధంగా డిప్యూటీ సీఎం దాకా అయ్యారు, ఇదే స్టోరీ. ఇది ఎట్లా రాశారని చూద్దాం. ఇది చూస్తూ ఉంటే ఒక 3 కఠినమైన పదాలు ఏమున్నాయో మనం ఈజీగా తెలుసుకుందాం. ఎట్లా స్టోరీ రాస్తుంది ఎవరు, సుమిత్ భట్టాచార్జీ అనేవారు రాశారు దీన్ని. హెడ్లైన్ ఏంటంటే ది పవర్ స్టార్ ఆఫ్ పాలిటిక్స్. ది యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్స్ బెట్ టు బ్రింగ్ ద బీజేపీ అండ్ ద టీడీపీ ఇంటూ ఎన్ అలయన్స్ along with his JSP has paid off as the NDA swept the state in recent elections. ఇది గమనిస్తే మీరు ఇంగ్లీష్ చదవాలి, నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఎక్కువగా కామాలు ఉన్న చోట పర్ఫెక్ట్ కామాలు ఇస్తూ ఉంటే అర్థమవుతుంది. ఆ కామాలను బట్టి సెంటెన్సెస్ని అర్థం చేసుకుంటూ వెళ్ళవచ్చు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. కామా ఉన్న చోట కొద్దిగా బ్రేక్ ఇవ్వండి. ఆ సలహా మాత్రం పాటించండి. స్టోరీ స్టార్ట్ అవుతోంది ఇప్పుడు. ఇన్ ద 2024 ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ కొనిదెల పవన్ కళ్యాణ్, ది ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది జనసేన పార్టీ, proved that he is no run of the mill politician. ఫస్ట్ ఒక వర్డ్ వచ్చేసింది మనకి. రన్ ఆఫ్ ద మిల్ అంటే ఏంటి? రన్ ఆఫ్ ద మిల్ అంటే ఆర్డినరీ అని. ఆర్డినరీ, హీఈస్ నాట్ ఏ రన్ ఆఫ్ ద మిల్ పొలిటీషియన్ అంటే ఆయన ఆర్డినరీ పొలిటీషియన్ కాదు అని అర్థం. రన్ ఆఫ్ ద మిల్ అంటారు. ఆ రన్ను హైఫను, ఆఫ్ హైఫను, ద హైఫను, మిల్, రన్ ఆఫ్ ద మిల్. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. హీ గేవ్ ఏ రన్ ఆఫ్ ద మిల్ స్పీచ్ అంటే ఆయన సరిగ్గా మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు అనొచ్చు ఈ మాట. ఆర్డినరీగా ఉంది, స్పెషల్ లేదు, దాంట్లో ఎగ్జైటింగ్ ఏమీ లేకపోతే హీ గేవ్ ఏ రన్ ఆఫ్ ద మిల్ స్పీచ్ అంటాం అనమాట. ఇదేంటంటే ఇది నెగిటివ్ కూడా కాదు, కాకపోతే ఉండాల్సినంత బాగలేదు అని. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఏమని చెప్తున్నారంటే ఈ ప్రూవ్డ్ దాట్ హీఈస్ నో రన్ ఆఫ్ ద మిల్ పొలిటీషియన్. ఈయన ఆర్డినరీ పొలిటీషియన్ కాదు అని నిరూపించుకున్నాడు. అంటే ఎక్స్ట్రాడినరీ అని అర్థం అన్నమాట. ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్. హీ ఎగ్జిబిటెడ్ హిజ్ టెనాసిటీ టు హ్యాంగ్ ఆన్ టు ద గేమ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ హిట్ బ్యాక్ ఎట్ హిజ్ critics by scoring a 100% strike rate. His party candidates won all the 21 assembly seats that they had contested and also secured 2 Lok Sabha seats with huge majority.
మనం గతంలో ఒక పోస్ట్ చేశాం, ఒక వేలాది మంది చూశారు దాన్ని. ఎట్లా 100% స్ట్రైక్ రేట్ చేశారు, దానికి కారణాలు ఏంటనేది కూడా మనం చేసాం. అదే మాట ఇక్కడ చెప్తున్నారు అనమాట. మిస్టర్ కళ్యాణ్ అనౌన్స్డ్ విత్ ఎ బ్యాంక్ దట్ హీఈస్ హీరో టు స్టే. హీఈస్ హియర్ టు స్టే. సారీ, మిస్టర్ కళ్యాణ్ అనౌన్స్డ్ దట్ Mr. Kalyan announced with a bang that he is here to stay. Prime Minister Narendra Modi was so impressed by his show of strength that in one of the meetings he referred to Pawan Kalyan as a Pawan nahi, a andhi hai. He is not wind. As Pawan in Hindi means wind, he is a storm. One among the top matinee idols in Telugu cinema, Mr. Kalyan's political career has been checkered one ever since he launched his JSP on March 14, 2024. ఇక్కడ ఇంకొక వర్డ్ వచ్చిందండి, చెకర్డ్ అంటే ఏంటి? చెకర్డ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉన్న లైఫ్ చెకర్డ్ లైఫ్ అని అంటారు. ఇఫ్ ఎ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ హ్యాస్ హ్యాడ్ ఎ చెకర్డ్ కెరీర్ ఆర్ హిస్టరీ, దే హ్యావ్ హ్యాడ్ ఎ వెరీడ్ పాస్ట్ విత్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ పీరియడ్స్. అంటే అది పూలపాన్పు కూడా కాదు, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్న వాడిని చెకర్డ్ లైఫ్ అంటారు. హీ హ్యాడ్ ఎ చెకర్డ్ పొలిటికల్ కెరియర్ స్పానింగ్ నియర్లీ 40 years. అంటే దాంట్లో అప్స్ డౌన్స్ రెండు ఉంటాయి, అలాంటి వాళ్ళని చెకర్డ్ అంటారు. ఎగ్జాంపుల్ ఇంకొకటి, అలన్ హ్యాడ్ ఎ వెరీ చెకర్డ్ పాస్ట్ అండ్ హ్యాడ్ బీన్ టు ప్రిజన్ లాట్స్ ఆఫ్ టైమ్స్. అంటే కొద్దిగా ఇబ్బందులు, మంచి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, దాన్ని చెకర్డ్ అంటారు అనమాట. హీ ఫేస్డ్ సెట్ బ్యాక్స్ బట్ హీ నెవర్ క్విట్ యాజ్ హిస్ ఎల్డర్ బ్రదర్ కె చిరంజీవి, ఏ మెగాస్టార్ ఇన్ తెలుగు సినిమా, హ్యాడ్ డన్. Chiranjeevi had launched his Pracharajyam party in 2008 but quit the game after his first outing and merged his party with the Congress. చిరంజీవి గారు ఎట్లా చేశారు ఏంటనేది ఇచ్చారనమాట. ఇంకా though Mr. Kalyan had launched his party in 2014, he did not contest that year's general and assembly elections. He lent support to the National Democratic Alliance of the Telugu Desam Party and the Bharatiya Janata Party. The NDA came to power in the residual state of Andhra immediately after the bifurcation of the state. But in 2019, he quit the NDA and went to the polls in an alliance with left parties. The JSP could win just one seat, with Mr. Kalyan himself losing in the 2 seats he contested. But the actor turned politician did not lose hope. This time he joined the NDA and laid the groundwork for the alliance's victory in the state. In the earlier interview to The Hindu, Mr. Kalyan had stated he was drawn towards politics from his college days and was deeply inspired by the tall leaders from the left wing such as Che Guevara, Fidel Castro and Charu Majumdar. His vision document, Ism, released at the launch of his party in 2014, appears to be rooted in left ideology. Considered to be the power star in the Telugu film industry, Mr. Kalyan, after the 2019 setback, worked tirelessly to get to the masses. He targeted campaign to address the issues of Uddanam region in Srikakulam, where chronic kidney disease has become an endemic health crisis. His outright support for the farmers of Amravati who were agitating against the YSR Congress government's decision to shift the capital from the city and numerous other campaigns moved him closer to the masses. Masses అంటే పబ్లిక్ దగ్గర చేశాయి. ఏ విధంగా ఈయన పోరాటం ప్రతిభ కనబరిచారు, ఏ విధంగా ప్రజా నాయకుడు అయ్యాడు వైఫల్యం తర్వాత అనేది అంతా చెప్పారనమాట. Later he launched a statewide yatra in his customized vehicle Varahi, aimed at strengthening the JSP's connect with the voters. చూసారా, మీకు ఎలాంటి క్లిష్టమైన పదాలు లేవు. పేపర్ అనగానే మనం పట్టుకోకుండా దూరంగా వెళ్ళిపోతాం, ఏమి భయపడాల్సిన పని లేదు, నీట్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. టర్నింగ్ పాయింట్. But the turning point was a meeting he had with Nara Chandrababu Naidu, the national president of the TDP and the current chief minister, at the Rajahmundry Central Jail in September 2023. Mr. Naidu was then in remand over corruption allegations. Outside the jail, while addressing a press conference, Mr. Kalyan announced the tie-up with the TDP. Tie-up అంటే
వాళ్ళతో పొత్తు. I have been thinking all this while whether the TDP and Janasena must come together ahead of elections. I am in the NDA. It is my prayer that no fight against the atrocities of the It is my prayer that to fight against the atrocities of the YSRCP, the Janasena and the TDP must come together in the upcoming elections, he said. ఈ రిపోర్టర్ ఏం చేస్తున్నారంటే అప్పట్లో తనకి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నారు. He was clear that only an alliance could bring the rule of the YSRCP to an end. It is believed that Mr. Kalyan played the bridge between the TDP and the BJP to forge the three-party alliance. Alliance అంటే పొత్తు. He also admitted that JSP alone could not form the government, nor did the party have the financial strength or backing to contest all 175 seats. He settled for 21 seats and his focus was to win all of them. The gamble paid off. The gamble paid off. Gamble అనగానే గ్యాంబ్లింగ్ ఆట అని అనుకోకూడదు. గ్యాంబుల్ కూడా ఒక అర్థం ఉంది. ఏంటంటే సంథింగ్ యూ డూ దట్ ఈజ్ ఎ రిస్కీ థింగ్ ఏదైనా చేస్తే అది గ్యాంబుల్ పెయిడ్ ఆఫ్ అంటే ఆయన తీసుకున్న రిస్క్ అది ఫలప్రదమైంది అని, ఫలించింది అని. టు ప్లే ఎట్ ఎనీ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఫర్ మనీ ఆర్ అదర్ స్టేక్స్ ని అది గ్యాంబుల్ అంటారు. ఆయన హిస్ గ్యాంబుల్ పెయిడ్ ఆఫ్, మై గ్యాంబుల్ పెయిడ్ ఆఫ్ అంటే మనం ఏదో ఒకటి గెస్ చేసి రిస్క్ తీసుకొని చేస్తామని చేయడం. గ్యాంబుల్ పెయిడ్ ఆఫ్ అంటే ఫలించింది అని అర్థం అనమాట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వార్త ఉంది.